సో ఈ వీడియో కొంచెం క్రేజీ వీడియో అండ్ ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వీడియో. ఎంత మంచిగా మెరుస్తున్నాయో, గాలి ఎంత బాగా వస్తుందో. ఫోన్లో కనిపిస్తలేదు కానీ ఎండకి ఇట్లా మెరుస్తున్నాయి వాటర్. చాలా బాగుంది. హలో పీపుల్, హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య స్పీక్స్. సో ఈ వీడియో కొంచెం క్రేజీ వీడియో అండ్ ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వీడియో. మేము ఈరోజు ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఆ ప్లేస్ ఏంటో ఇంకా సేపట్లో రివీల్ చేస్తాం. మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసినారు. వాళ్ళు ఒక బండి మీద అండ్ మేము ఒక బండి మీద ఆర్ బైక్. సో ఇప్పుడే ఇక్కడ వాటర్ బాటిల్ కొందామని ఆగాం. మమ్మీ బిస్లరీ తాగండి, బిస్లరీ తాగండి. ప్రతి నీళ్ల బాటిల్ బిస్లరీ కాదని, అందుకే కేవలం తాగండి బిస్లరీ. ఇంకా మా పిన్ని వాళ్ళు వచ్చేది ఉంది. వాళ్ళు కూడా వస్తే ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరుదాం. వ్యూ అయితే చాలా బాగుంది గైస్, చాలా బాగుంది. అండ్ ఆ ప్లేస్ ఏంటి అనేది ఇంకా సేపట్లో చెప్తా. నా హెయిర్ స్టైల్ కూడా మొత్తం పోయిందంటే అర్థం చేసుకోరి. ఇంత ఎండలో నేను అవసరమా అని అనుకుంటారు మీరు. బట్ ఏం చేద్దాం, మనకు టైం లేదు. సో ఉన్న టైంలోనే మనం ఇవన్నీ చూసాలి, ఎంజాయ్ చేయాలి కాబట్టి. అవునా, నిజమా? రెడీ అయితే వచ్చేసినాం. సి నా బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో, నైస్. ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పు. కీప్ గెస్సింగ్, స్టే ట్యూన్, బై. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. A few moments later. సో ఫైనలీ మేమైతే లక్నవరం అయితే రీచ్ అయిపోయాము. లేక్ వ్యూ మొత్తం కనిపిస్తుంది కదా, అండ్ అక్కడ దూరంగా కనిపిస్తున్న బ్రిడ్జ్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాము. లక్నవరం లేక్ అనేది ప్రీవియస్ వరంగల్ డిస్టిక్ అండ్ ఇప్పుడున్న ములుగు డిస్టిక్ లోని ఒక ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అన్నమాట. ఎవరు వరంగల్కి వచ్చినా ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు విజిట్ లక్నవరం లేక్, బికాస్ ఇక్కడ లేక్ వ్యూ అంత బాగుంటుంది అండ్ మనకి ఫన్ గేమ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అలాగే బ్రిడ్జ్ పై నుంచి నడుస్తూ వెళ్తుంటే ఆ వ్యూ చూడడానికి మంచిగా రిఫ్రెషింగ్గా, కూల్గా మనం మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. మనం లక్నవరం లేక్ని చాలా మూవీస్లో చూడొచ్చు. లైక్ నాని అండ్ సాయి పల్లవి యాక్ట్ చేసిన MCA మూవీలో ఒక సాంగ్ కూడా ఇక్కడే షూట్ చేశారు. ఇప్పుడైతే మేము లైవ్లో చూడడానికి వచ్చేసాం. సో లెట్స్ గో. లక్నవరం బ్రిడ్జ్ పైకి వెళ్ళడానికి మనకి 2 వేస్ అయితే ఉన్నాయి. సో మనం ఫస్ట్ వే నుంచి వెళ్ళి సెకండ్ వే నుంచి ఎగ్జిట్ అవుదాం. సో మనం 2 బ్రిడ్జెస్ ని కవర్ చేయొచ్చు. అలాగే 2 ఎంట్రీ పాయింట్స్ అండ్ అవే 2 ఎగ్జిట్ పాయింట్స్ ని కూడా నేను మీకు చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. సో ఇప్పుడైతే లేక్ వ్యూ రిసార్ట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ గేట్ ఎంట్రీ అన్నమాట. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఎంట్రీ టికెట్ ఫీజ్ అయితే చాలా రీజనబుల్ గా ఉంది. అడల్ట్స్ కి 10 రూపీస్ అండ్ చిల్డ్రన్ కి 5 రూపీస్. అండ్ లక్నవరం బ్రిడ్జ్ ని మనం ఏ రోజైనా విజిట్ చేయొచ్చు. వీక్ డేస్ కావచ్చు, వీకెండ్స్ కావచ్చు, ఎప్పుడైనా వచ్చి మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. మేమైతే మా టికెట్ తీసుకున్నాం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. కనిపిస్తుంది కదా అక్కడ ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మేము వెళ్తుంది ఎంట్రీ నెంబర్ 1 అనమాట. 2 ఎంట్రీస్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఫస్ట్ ఎంట్రీ ఫస్ట్ బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాం. ఇది మొత్తం ఎల్లో కలర్ బ్రిడ్జ్ అండ్ అక్కడ కనిపించేది గ్రీన్ కలర్ బ్రిడ్జ్. అక్కడికైతే వెళ్ళిపోదాం. అండ్ గ్రీన్ కలర్ బ్రిడ్జ్ లాస్ట్కి మనకి ఎంట్రీ పాయింట్ 2. అదే మనం ఎగ్జిట్ అని కూడా చెప్పొచ్చు, లేదంటే అటు నుంచి ఎంట్రీ అయ్యే వాళ్ళకి ఇటు ఎగ్జిట్ అని చెప్పొచ్చు. అండ్ నేను లక్నవరంకి రావడం ఇదే ఫస్ట్ టైం. చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను లక్నవరం వెళ్ళాలని, బట్ ఎప్పుడూ కుదరలేదు. బట్ లక్కీలీ ఈ సమ్మర్కి కుదిరింది. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఫస్ట్
బ్రిడ్జ్ దగ్గర నుంచి నడుచుకుంటూ ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ కొన్ని స్టాల్స్ అండ్ కొంచెం వ్యూ పాయింట్ ఉందన్నమాట. సో ఇక్కడ లోపలికి వచ్చే వాకింగ్ చేస్తూ అలా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. అండ్ మనం కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ మనకు ఒక ఫోటో బూత్ లాంటిది అరేంజ్ చేశారు. అండ్ ఈ ఎగ్జాక్ట్ పాయింట్ నుంచి మనకు మెయిన్ లక్నవరం బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంది. సో నేను, మమ్మీ, చెల్లి ముగ్గురం కలిసి ఇక్కడ ఫొటోస్ అయితే దిగాము. వ్యూ పాయింట్ పక్కకే మనకు కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి వుడ్తో తయారు చేసిన చిన్న చిన్న హట్స్ ఉన్నాయి. అక్కడ కూర్చొని కొద్దిసేపు వ్యూని ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీనరీగా ఉంది. అందుకే ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగాము. అవన్నీ మీకు చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. సో అలా అక్కడ ఒక చిన్న ఫోటో సెషన్ అయిపోయాక ముందుకు వచ్చేస్తే మనకి మెయిన్ లక్నవరం లేక్ వ్యూ అయితే ఉంది. అక్కడికైతే వచ్చేసాము. సో కనిపిస్తుంది కదా నా బ్యాక్గ్రౌండ్ లో, ఇదే లక్నవరం లేక్ అన్నమాట. 3 sides మౌంటైన్ అండ్ 1 side బ్రిడ్జ్, మధ్యలో లక్నవరం లేక్ ఉంటుంది. చూడ్డానికి సీనరీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ లక్నవరం లేక్ దగ్గరే మనకి స్పీడ్ బోట్ అండ్ ప్యాంథాన్ బోట్ ఇలాంటివి మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కనిపిస్తుంది కదా, ఇదంతా లక్నవరం లేక్. సో ఇక్కడ మేము వ్యూ పాయింట్ దగ్గర ఒక చిన్న ఫోటో సెషన్ మళ్ళీ చేసేసుకున్నాము. కనిపిస్తున్నాయి కదా, మొత్తం ఇక్కడ స్పీడ్ బోట్స్ అండ్ ప్యాంథాన్ బోట్స్ అన్నీ అలా అరేంజ్ చేసి పెట్టారు. సో అక్కడికి వెళ్ళిపోతే మనం బోట్ రైడ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు. తక్కువ మందికి వాళ్ళు బోట్ మొత్తంని రైడ్కి పంపించమని చెప్పారు. సో మేము అది ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాము. బట్ నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్లీ బోటింగ్ మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలని అయితే అనుకున్నాము. అలాగే ఇక్కడ కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. మనకి ఎగ్జిబిషన్లో ఉంటాయి కదా, బంగీ జంపింగ్ అలాంటి కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ బోట్స్ ఇక్కడ పార్క్ చేసేసారు బికాస్ ఎవరు లేరు కాబట్టి. అండ్ అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే లక్నవరం ఐలాండ్. మనం బోటింగ్ కనుక చేస్తుంటే ఐలాండ్ వరకు వెళ్ళే వాళ్ళం. అండ్ అక్కడ కొన్ని రెస్టారెంట్స్, కెఫేస్ కూడా ఉన్నాయంట. అదంతా ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాము. బట్ నెక్స్ట్ టైం విల్ డెఫినెట్లీ. అలా లేక్ వ్యూ పాయింట్ చూసుకొని ఇప్పుడైతే సెకండ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ బ్రిడ్జ్, అక్కడ నుంచే మనం ఎంట్రీ అయ్యాము. అదే ఫస్ట్ ఎంట్రీ. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ బ్రిడ్జ్. అండ్ బై ద వే మేము ఇక్కడ ఒక రీల్ కూడా షూట్ చేసామన్నమాట. ఫస్ట్ టైం మా మమ్మీ కూడా రీల్ చేసింది. ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. సో అలా ఫనీగా ఒక రీల్ అయితే చేసేసాము. ఆల్మోస్ట్ లక్నవరంలో ఏమేమి చూడాలో ఆ ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసాము. బట్ అన్ఫార్చునేట్లీ సమ్మర్లో, అది కూడా ఆఫ్టర్నూన్ టైంలో రావడం వల్ల ఒక 2-3 ప్లేసెస్ అయితే మిస్ అయిపోయాము. అండ్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ని మిస్ అయిపోయాము. బట్ నెక్స్ట్ టైం డెఫినెట్లీ అది కూడా కవర్ చేసేద్దాం. అండ్ వీఆర్ ఆన్ ద సెకండ్ బ్రిడ్జ్. అండ్ ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదంటే మనం ఇటు నుంచి వచ్చినట్టయితే కనుక ఎల్లో కలర్ బ్రిడ్జ్ పై నుంచి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక వ్యూ పాయింట్ చూడండి. బ్రిడ్జ్ పై నుంచి చూస్తే మనకి లేక్ అనేది 4 partsగా డివైడ్ అయినట్టు కనిపిస్తుంది. సచ్ ఎ బ్యూటిఫుల్ వ్యూ. హలో గైస్, స్పెట్స్ ఇచ్చేసారు. ఎండకి మాడిపోయినాం. ఎస్, స్కార్ఫ్లు వేసుకోబుద్ది అయితే ఈ గాలికి, ఈ నేచర్కి. ఎండ మాత్రం మస్తు పడుతుంది, నల్లగా అయిపోయినాం. అదేంటో నేను ఇంతకు ముందు షూట్ చేసిన అన్ని వీడియోస్లో వర్షం ఎక్కువ కామన్ ఉంటే, ఈ మధ్యలో షూట్ చేస్తున్న కొన్ని వీడియోస్లో ఎండ కామన్గా ఉంది. ఇట్లా మొత్తం ఇట్లా ఎండ గురించి మేము ఇట్లా మాట్లాడుకుంటున్నాం. కానీ బ్రిడ్జ్, లక్నవరం బ్రిడ్జ్ క్రేజీ ఎక్స్పీరియన్స్, అసలు చాలా బాగుంది. ఇంకా ఎండ లేకుండా కొంచెం మంచిగా ఇట్లా ప్రశాంతంగా కూర్చుంటే ఎంత బాగుండేదో అనిపించింది. సి, అదొక బ్రిడ్జ్. అండ్ ఇప్పుడు మేము నడిచేది ఇంకొక బ్రిడ్జ్. వ్యూ అయితే సూపర్ ఉంది. బట్ ఎండకి ఫొటోస్ బాగా రావట్లేదు గైస్, ఏం చేయలేదు. ఎండకి ఫొటోస్ బాగా రావట్లేదు గైస్, ఏం చేయలేదు.
It's a chala clear sky. Sud is mending. It's too hot. Chavanta coating. Time is up. Bad light. Weather. You stupid. యు నో నాకు ఫొటోస్ ఎంత ఇంపార్టెంట్ అండ్ వీడియోస్ మీకోసం ఎంత ఇంపార్టెంట్. ఏంటి బాబా అన్న ఇంకోసారి నాకు ఫొటోస్ ఎంత ఇంపార్టెంట్ అండ్ వీడియోస్ మీకోసం ఎంత ఇంపార్టెంట్. ఇవే తగ్గించుకుంటే మంచిది. వీడియోస్ ఎట్లా వస్తున్నాయో తెలీదు బట్ వీఆర్ షూట్. నేను తీస్తా, ఇప్పుడు నేను తీస్తున్నా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇవేమో స్పెట్స్ ఇచ్చినారు నాకు బాగున్నాయి గైస్. అవి సెట్ అవుతున్నాయి అవ్వట్లేవు అని కాదు కానీ అవి వేసుకుంటే మంచిగా కనిపిస్తుంది. ఎండకి కదా కళ్ళు మంచిగా ఉంటున్నాయి. అసలు నీళ్ళు ఎంత మంచిగా మెరుస్తున్నాయో, గాలి ఎంత బాగా వస్తుందో. ఫోన్లో కనిపిస్తలేదు కానీ ఎండకి ఇట్లా మెరుస్తున్నాయి వాటర్. చాలా బాగుంది. చాలా బాగుంది. అండ్ చిన్న చిన్న ఫిషెస్ కనిపించినాయి మాకు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వైట్ కలర్వి చిన్న ఫిషెస్ మొత్తం ఉన్నాయి. చాలా బాగుంది. అండ్ అక్కడ దూరంగా కొండలు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇదన్నమాట మా ఎక్స్పీరియన్స్ ఎట్ లక్నవరం. నాకైతే చాలా బాగా అనిపించింది లక్నవరంలో టైం స్పెండ్ చేయడం. అండ్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంత క్రేజీగా ఇంత బాగుంటుందని నేనైతే అనుకోలేదు. అండ్ మీ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం ఐ ఫీల్ సో హ్యాపీ. I hope you guys like this video. See you all in the next video. Until then, take care. Bye bye.